ఎగువ అహోబిలం నుండి మనం ప్రహ్లాదుని బడికి బయలుదేరాము. భక్త ప్రహ్లాదుడు విద్యను అభ్యసించిన బడినే ప్రహ్లాద బడి అంటారు. చాలా ఎత్తైన కొండ మీద నుండి కిందికి దిగిపోవలసి ఉంటుంది. భయంకరమైన కొండ గుహల నడుమ మెట్లను ఎక్కుతూ బయలుదేరాము ప్రహ్లాద బడికి. ప్రహ్లాద బడికి దారి ఇక్కడ. ప్రహ్లాద బడికి వెళ్ళే దారిలో మెట్లు కూడా లేవు, అస్తవ్యస్తంగా పడున్న రాళ్ళు. ఎత్తైన కొండ మీద నడుస్తూ వెళ్తున్నాము. తిరిగి కిందికి చూస్తే ఎన్నో కిలోమీటర్ల ఎత్తులో వెళ్తున్నాము. కిందికి చూపించే సన్నివేశం కూడా మీకు చూపిస్తాను. చూడండి, ఎంతో ఎత్తు నుండి కింద ఉన్న దేవాలయాలను వీడియో తీసాము. చూడండి, పెద్ద పెద్ద దేవాలయాలు కూడా చాలా చిన్నగా కనిపిస్తున్నాయి. ఇక్కడ ఉండి పడితే ప్రాణం పోయినట్టే. ఇంకా అతి భయంకరంగా ఎత్తు మీద నుండి ప్రహ్లాద బడికి వెళ్ళవలసి వస్తుంది. కింద కనబడేది ఎగువ అహోబిలంలో ఉన్న దేవాలయము, అన్నదాన సత్రాలు కనబడుతుంది. ప్రహ్లాద బడి ఉండే స్థలానికి వచ్చేసాము. బల్లపరపుగా ఉండే ఈ కొండ మీదనే ప్రహ్లాదుడు విద్యను అభ్యసించాడు. దీన్ని ప్రహ్లాద మెట్టు లేదా ప్రహ్లాద ఆలయం లేదా ప్రహ్లాద బడి అంటారు. వేదాద్రి పర్వతం నందు భక్త ప్రహ్లాదుడు, శుక్రాచార్యుల వారు, చండమార్కుల వంటి వారు విద్యాభ్యాసం చేయించిన స్థలం ఇదే. అందుకే పై ప్రాంతం నందు విస్తారమైన పర్వతం బల్లపరపుగా ఉంది. చిన్న చిన్న అక్షరాలు కూడా కనిపిస్తాయి. ఎగువ అహోబిలానికి 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రహ్లాదునికి నరసింహస్వామి హిరణ్యకశునికి సంహారం తర్వాత యోగాభ్యాసం నేర్పించాడంట. ఇక్కడ ప్రశాంతంగా విశాలంగా ఉంటుంది. ఎవరైనా ఇక్కడ కొంతసేపు ధ్యానం చేసినా మనశ్శాంతి లభించును. జలపాతం ఆకాశం నుండి ప్రవహిస్తుంది అన్నంత ఉంటుంది. అదే భవనాశిని జలపాతం. ఇక్కడ నుండి దూరంగా కనిపించే చిన్న గుహనే ప్రహ్లాద బడి. ఇదంతా ప్రకృతి సౌందర్యంతో